అందరికీ నమస్కారం. ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి. కన్యా రాశి వారికి మార్చి నెలలో 4, 5, 6, 7 తారీఖుల్లో కన్యా రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల వివరణ గురించి తెలుసుకుందాం. మరి కన్యా రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. కన్యా రాశికి అధిపతి బుధుడు. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల నక్షత్రాల వారు ఈ కన్యా రాశి వారి పరిధిలోకి వస్తారు. కన్యా రాశి వారు చాలా తెలివైన వారు, ఆచరణాత్మకమైన వారు, పరిపూర్ణతను కోరుకుంటూ ఉంటేవారు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలను కూడా కలిగి ఉంటారు. అయితే మీకు సంబంధించినటువంటి పూర్తి జాతక ఫలితాల యొక్క వివరణ ఈ 4 రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ఏ దేవతారాధన చేయడం వలన మీరు మరిన్ని ఎక్కువగా శుభ ఫలితాలను పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి విశ్లేషణ అంతా కూడా క్లుప్తంగా మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి మనసు పెట్టి వినండి. ప్రతి ఒక్క మాట కూడా మీకు ఒక పాజిటివ్ ఎనర్జీని అందిస్తుందన్నమాట. అంతేకాకుండా మీరు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాలు కూడా మీరు తప్పకుండా తెలుసుకోవచ్చు. ఇక మీకు తెలియకుండా మీకు అన్ని వేళలా కూడా మంచి ఫుల్ సపోర్ట్ని ఇచ్చేటటువంటి ఒక దైవానుగ్రహాన్ని ఈ 4 రోజుల్లో మీరు పొందబోతున్నారు. ఇంతకీ ఆ దైవం ఎవరనేది కూడా పూర్తిగా తెలుసుకోండి. మీ మనసులో మీ ఇష్ట దైవాన్ని ఒకసారి తలుచుకొని తర్వాత ఈ మాటలను మనసు పెట్టి వినండి. మీ జీవితంలో ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది పారద్రోలి పాజిటివ్ ఎనర్జీ నింపేటటువంటి గొప్ప మాటలుగా భావించండి. గమనిస్తే గత 3-4 సంవత్సరాలుగా మీరు పడినటువంటి మానసిక క్షోభ ఏదైతే ఉందో, మీరు చిందించినటువంటి కన్నీళ్ళన్నీ కూడా భగవంతుడికి తెలుసు. ప్రపంచానికి మీరు ఎప్పుడూ కూడా నవ్వుతూ కనిపిస్తారు. మీ గుండెల్లో ఎంత బాధ ఉందనేది, మీ పెదవుల మీద చిరునవ్వు అనేది ఎక్కడా కూడా చెదరకుండా చూస్తారు. అదే మీకున్నటువంటి అతిపెద్ద బలమండి. అదే మీకున్నటువంటి అతిపెద్ద బలహీనత కూడాను. మీ జాతక చక్రం ప్రకారం మీరు ఎవరికైతే ప్రాణం కంటే ఎక్కువగా సహాయం చేసి ఉన్నారో వారే మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టారు. అవునా కాదండి? అవునైతే మీ మనసులోనైనా అవునని చెప్పి అనుకోండి. వారు రక్తం పంచుకొని పుట్టినటువంటి వారు కావచ్చు, ప్రాణ స్నేహితులు అయి ఉండవచ్చు. ఎవరినైతే మీరు గుడ్డిగా నమ్మారో వారే మీ వెన్నుపోటు పొడిచారు. ఆర్థికంగా ఎన్నో నష్టాలు, ఒకానొక దశలో అయితే చేతిలో చిల్లిగా కూడా లేకుండా, రేపటి రోజు ఎలా గడుస్తుందో తెలియక రాత్రులు నిద్రపోకుండా మీరు పడినటువంటి వేదన అంతా కూడా భగవంతుడికి తెలుసు. ఇక ఆరోగ్యం విషయంలో కూడా మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారండి. ముఖ్యంగా కడుపు, నడుము, అలాగే నరాలకు సంబంధించినటువంటి సమస్యలతో మీరు చాలా రోజులుగా సతమతమవుతూ ఉన్నారు. మీరు రూపాయి సంపాదిస్తే 10 రూపాయల ఖర్చు ఎక్కువగా మీ నెత్తిన పడుతుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది భగవంతుడా అని మీరు ఏడ్చినటువంటి రాత్రులు ఎన్నో ఉన్నాయి. కానీ చీకటి ఎంత గాఢంగా ఉంటుందో ఆ తరువాత వచ్చేటటువంటి వెలుతురు కూడా అంత ప్రకాశంగా ఉంటుంది. అయితే మీ జీవితంలో ఆ చీకటి రోజులు ముగిసిపోబోతున్నాయి. గ్రహాల అనుగ్రహం అనేది మీ వైపు మళ్ళింది. చెప్పాలంటే మీ జీవితంలో శని భగవానుడు మీకు అత్యంత అనుకూలమైనటువంటి స్థానాల్లోకి చేరుకోబోతున్నాడు. అందుకే మీరు గర్వంగా, ధైర్యంగా ఉండవచ్చు. మీ గోల్డెన్ టైం అనేది మొదలైందని చెప్పి మీ మనసుకు కూడా తప్పకుండా అనిపిస్తుంది. మరి ఈ విధంగా మనకు గ్రహాల అనుకూలంగా ఉన్నప్పుడు మనం చేసుకునేటటువంటి పనులు అధికంగా రెట్టింపు అయినటువంటి ఫలితాలను ఇస్తాయి. అయితే ముందుగా చెప్పాలంటే ఈ 4 రోజుల్లో అసలు మీకు ఏం జరుగుతుంది, ఈ 4 రోజులు మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పబోతున్నాయి, దయచేసి శ్రద్ధగా అయితే వినండి. ఇప్పుడు మనం చెప్పేటటువంటి ప్రతి పదం కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రమాణంగా చెప్తున్నాం. చెప్పాలంటే మొదటిగా ఈ 4 రోజుల్లో మీకు ఒక ఆరంభం అంటే ఉదయం నిద్ర లేవగానే మీ మనసులో ఒక తెలియనటువంటి ప్రశాంతత కలుగుతుంది. ఇన్ని రోజులు మీ బుర్రను తొలిచేస్తున్నటువంటి ఒక పెద్ద సమస్యకు ఈ రోజున ఒక చిన్న పరిష్కారం దొరుకుతుంది. మీ ఫోన్కు ఒక శుభవార్త వస్తుంది. అది మీ ఉద్యోగానికి సంబంధించిందే కావచ్చు, లేదంటే ఆగిపోయినటువంటి మీ డబ్బులు తిరిగి వచ్చేటటువంటి ఒక విషయం కావచ్చు. ఇలా మొదటి రోజున మీకు ఒక శుభవార్త మీరు తప్పకుండా వింటారు. ఇక మీ కుటుంబంలో కానీ మీ వృత్తి వ్యాపారాల్లో కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ నిర్ణయం మీ రాబోయే 10 సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నమాట. అయితే ఈ రోజే మీ శత్రువులు మీ మీద ఒక చిన్న కుట్ర చేయడానికి కూడా ప్రయత్నం మొదలు పెడతారు. కానీ దైవానుగ్రహంతో ఆ కుట్ర మీ దాకా రాకుండానే అక్కడ మధ్యలోనే చెదిరిపోతుంది. అలాగే ఈ 4 రోజుల్లో అసలు ఒక అద్భుతం అనేది జరగబోతుంది. అయితే మీ ఇంటి వాతావరణంలో కొన్ని విచిత్రమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మార్పులు మీరు తప్పక గమనిస్తారు. ఇవి సాధారణమైనటువంటి మార్పులు కావండి. ఎందుకంటే జాగ్రత్తగా వినండి.
ఈ 4 రోజుల్లో ఈ మధ్యలో ఏంటంటే మీ ఇంట్లో సాక్షాత్తు నాగదేవతల యొక్క అనుగ్రహం అనేది మీరు పొందబోతున్నారు. అంటే నాగదేవతలు ఇంట్లో తిరగడం ఏమిటి, అసలు మాకు ఈ విధంగా చెప్తే మాకు చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పి మీరు అనుకోవచ్చు. భయపడిన అవసరం లేదండి. మీ జాతకంలో రాహుకేతుల యొక్క స్థానాలు పూర్తిగా అనుకూలంగా రాజయోగాన్ని ఇవ్వబోతున్నటువంటి సమయం అన్నమాట. అందుకే నాగదేవతలు మీకు ఒక రక్షణ కవచంలాగా మిమ్మల్ని కాపాడడానికి మీకు ఒక అవకాశాన్ని ఇవ్వబోతున్నారు. కాబట్టి కొన్ని స్పష్టమైనటువంటి సంకేతాలు కూడా మీకు కనిపిస్తాయి. మీ ఇంట్లో తప్పకుండా మీరు గమనించుకోవచ్చు. మొదటి సంకేతం, మీకు నిద్రలో పాములకు సంబంధించినటువంటి కలలు రావడం. పాము మిమ్మల్ని కాటు వేస్తున్నట్లుగా కాదండి, పాము శాంతంగా ఉన్నట్లు కానీ లేదా ఒక పెద్ద పుట్ట కలలోకి రావడం. ఇది మీకు రాబోయేటటువంటి ఐశ్వర్యానికి ఒక ప్రతీక. ఇక మరొక సంకేతం, మీ ఇంట్లో పూజ గదిలో కానీ లేదా ఇంటి మూలల్లో కానీ హఠాత్తుగా సన్నజాజి పుష్పాల వాసన కానీ అగరబత్తీల వాసన కానీ రావడం. మీరు ఎలాంటి ధూపం వేయకపోయినా కూడా ఆ సుగంధం అనేది మీకు తప్పకుండా తగులుతుంది. అది నాగదేవతల రాకకు నిదర్శనం. ఇక మరొక సంకేతం, ఇంట్లో తెలియనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఇన్ని రోజులు ఇంట్లో ఎప్పుడూ కూడా చూసిన గొడవలు చికాకులు మీకు కనిపిస్తూ ఉండేవి. కానీ ఈ 4 రోజులు మీ ఇంట్లో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. అయితే ఈ నాగదేవతలు మీ ఇంట్లో సంచరించేటటువంటి ఈ పవిత్రమైన సమయంలో మీరు కొన్ని పొరపాట్లను చేయకూడదు. అయితే మీరు చేయకూడనటువంటి పొరపాట్లు ఏంటంటే, మీ ఇంట్లో ఎలాంటి మాంసాహారం వండకండి, తినకండి ఈ 4 రోజులు. ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోండి. ఉదయం సాయంత్రం తప్పకుండా పూజ గదిలో ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చెయ్యండి. ఇక ముగ్గులో పసుపు కుంకుమలు వేసి ఉంచండి. ఈ విధంగా చేస్తే తప్పకుండా రాబోయేటటువంటి కొన్ని మాసాల్లోనే మీరు ఏదైనా వస్తువు కొన్నా, ఇల్లు కొన్నా లేదా మీ అకౌంట్లో కొంత డబ్బులు వచ్చి ఇలా చేరడం, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. అంతటి మహా అదృష్టం మీరు సొంతం చేసుకున్నవారు అవుతారు. అయితే అంతా బాగుంది కదా అని మీరు రిలాక్స్ అయిపోకండి. ఎందుకంటే ఒకవైపు భగవంతుడు మిమ్మల్ని పైకి తీసుకెళ్లాలని చెప్పి చూస్తుంటే, మరొక వైపు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేనటువంటి ఒక వ్యక్తి మీ జీవితం నాశనాన్ని కోరుకుంటున్నాడు. మీ జీవితం ఎప్పుడు నాశనం అవుతుందని కాచుకుని ఉన్నాడు. ఇప్పుడు చెప్పాం కదా, ఒక పేరు కలిగినటువంటి వ్యక్తితో మీకు కొంత ఇబ్బందులు ఎదురవుతాయని. అయితే సోదర సోదరీమణులు తప్పకుండా ఈ వీడియోను ఇక్కడి నుండి స్కిప్ చేయకుండా వినండి. ఎందుకంటే ఆ వ్యక్తి మీ ఊర్లోనే కాకుండా పక్క ఊర్లోనో లేదంటే మీ ఇంట్లోనే కాకుండా మీ బంధువుల్లోనో మీరు ప్రతిరోజు కలిసే ఒక స్నేహితుల్లోనో ఉండి ఉండొచ్చు. ఆ వ్యక్తి మీ ముందే మీతో చాలా తీయగా మాట్లాడుతూ ఉండవచ్చు. నీ అంత మంచివాడు లేడని, నీ అంత గొప్పవాడు లేడని నిన్ను పొగుడుతూ ఉండవచ్చు. కానీ మీరు వెనక్కి తిరగగానే మీ మీద విషం చెమ్ముతున్నారు. మీరు బాగుపడడం, మీరు రూపాయి సంపాదించడం ఆ వ్యక్తికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. మీ మీద చేతబళ్ళు, నరదృష్టి, దిష్టి ప్రయోగాలు చేయిస్తుంది కూడా ఆ వ్యక్తే. మరి ఆ వ్యక్తికి మీ ప్రతి కదలిక తెలుసు. మీ జేబులో ఎంత డబ్బు ఉంటుందో తెలుసు. మీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసు. మరి అలాంటి ఆ విషసర్పం లాంటి వ్యక్తి ఎవరు? అసలు వారి పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది? జ్యోతిష శాస్త్రం అలాగే గోచార గ్రహస్థితుల యొక్క ఆధారంగా మీ రాశి వారిని ప్రస్తుతం మోసం చేయాలని చూస్తున్నటువంటి, మీకు అత్యంత దగ్గరగా ఉంటూ మీ పతనాన్ని కోరుకుంటున్నటువంటి ఆ వ్యక్తి పేరు తప్పకుండా మీరు తెలుసుకోవచ్చు. అయితే జాగ్రత్తగా వినండి. ఆ పేరు ఇంగ్లీష్ అక్షరాలతో మొదలయ్యేటటువంటి ఎస్ అనేటటువంటి ఈ పేరుతో ఎవరైతే మొదలవుతారో ఆ వ్యక్తి లేదా ఆర్, ఎస్ కానీ ఆర్ కానీ ఈ పేర్లతో మొదలవుతారండి ఆ వ్యక్తులు. మీరు మరలా ఒకసారి వినండి. ఎస్ అలాగే ఆరు ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉండుంటే ఒకసారి అలర్ట్ అవ్వండి. వారు మీ బంధువులు కావచ్చు, మీరు పనిచేసే చోట మీ కౌన్సిల్స్ కావచ్చు, లేదా మీ వ్యాపార భాగస్వాములు కావచ్చు. వీరిలో ఒకరు ప్రస్తుతం మీ గురించి చాలా తప్పుగా ప్రచారం చేస్తూ ఉండుంటారు. అయితే ఈ నెలలో మీరు అంటే మీ దగ్గర అప్పు అడగడానికి ఆ వ్యక్తులు రావచ్చు, లేదా ఒక మంచి బిజినెస్ ఉంది అందులో మీరు పెట్టుబడి పెట్టండి అని మిమ్మల్ని రెచ్చగొట్టచ్చు. మీరు ఎలాంటి పరిస్థితిలో కూడా వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి. మీరు కనుక వారికి డబ్బులు ఇస్తే ఆ డబ్బు మీకు జీవితంలో కూడా తిరిగి రాదు. అలాగే మీ మధ్య పెద్ద శత్రుత్వం కూడా ఏర్పడుతుంది. కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరగవలసినటువంటి పరిస్థితి రావచ్చు. అలాగే మీ కుటుంబ విషయాలు, ముఖ్యంగా మీ భార్యాభర్తల మధ్య జరిగేటటువంటి విషయాలు, మీ భవిష్యత్తు యొక్క ప్రణాళికలు ఏవి కూడా ఈ పేర్లు ఉన్నటువంటి వ్యక్తులతో పంచుకోకండి. వీరేంటంటే ఆ సమాచారాన్ని అంతా కూడా ఉపయోగించుకొని మీ కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూసేటటువంటి వ్యక్తులు. అయితే వీరి నుండి మేము ఏ విధంగా కాపాడుకోవాలి మమ్మల్ని మేము అని చెప్పి మీరు మనసులో అనుకోవచ్చు.
తప్పకుండా వారి బారి నుండి మీరైతే ఈజీగా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చండి. అయితే దానికి తగినటువంటి పరిష్కారం ఉంది. ఏం చేయాలంటే ఈ 4 రోజుల్లో ఇప్పుడు చెప్పిన విధంగా నాగదేవతల యొక్క సంచారం మీ ఇంట్లో రాబోతుంది కాబట్టి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించుకోవడం మొదలుపెట్టండి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి పాలతో అభిషేకం చేయించండి. లేదా ప్రతిరోజు ఉదయం ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉంటే ఇప్పుడు చెప్పినటువంటి ఆ పేర్లు వాళ్లే కాకుండా ప్రపంచంలో ఏ శక్తులు అంటే దుష్ట శక్తులు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు. మీ చుట్టూ ఒక అగ్ని ప్రాకారం ఏర్పడి మిమ్మల్ని కాపాడుతుంది. ఇక ఈ చెడ్డవాళ్ళను పక్కన పెడితే మీ గోల్డెన్ టైంలో మీకు జరగబోయేటటువంటి అద్భుతాల గురించి 4 రోజులు మీరు తెలుసుకోవాలి కదా. ఉద్యోగస్తులకైతే ఈ రాశిలో పుట్టిన ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసమో లేదంటే మంచి జీతం కోసమో లేదంటే ఉద్యోగం కోసమే ఎదురు చూస్తూ ఉన్నటువంటి వ్యక్తులకు మార్చి 15వ తేదీలోపు మీ నుండి అంటే మీ పై అధికారుల నుండి మీకు ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ వస్తుంది. మీ ఆఫీసులో మీకున్నటువంటి పాత శత్రువులు సైలెంట్ అయిపోతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వస్తుంది. కొత్తగా సాఫ్ట్వేర్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేసే యువతీ యువకులకు ఈ సమయం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. వ్యాపారస్తులకు ఇన్నాళ్ళు వ్యాపారంలో నష్టాలు చవి చూసినటువంటి మీరు ఇప్పుడు లాభాల బాట పట్టుతారు. మీరు ఎక్కడైతే డబ్బు పోగొట్టుకున్నారో అక్కడే రెట్టింపు డబ్బును సంపాదించే యోగం మీకు దక్కుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, కిరాణా, అలాగే గోల్డ్ బిజినెస్ చేసేటటువంటి రాశి వారికి ఈ మార్చి నెల కాసుల వర్షం కురుస్తుందనే చెప్పుకోవాలి. కుటుంబం, ఆరోగ్యం, అలాగే వివాహం కాని వారికి అద్భుతమైనటువంటి వివాహ సంబంధాలు కూడా కుదురుకుంటాయి. సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులకు నాగదేవతల యొక్క ఆశీస్సులు, అనుగ్రహం ఖచ్చితంగా మీరు పొంది సంతాన ప్రాప్తి కలిగేలా చేసుకోండి. మిమ్మల్ని వేధించిన కీళ్ళ నొప్పులు, కడుపు సంబంధిత వ్యాధులు నెమ్మదిగా తగ్గిపోయి మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. అయితే ఒకే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మీరు పుట్టుకతోనే న్యాయానికి, ధర్మానికి ప్రతీకగా ఉంటారు. అలాగే మీరు ఏ రోజు కూడా ఎవరికి అన్యాయం చేయలేదు, చేయరు. ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది కూడాను. గతం గురించి బాధపడకండి. రేపటి ఉదయం వచ్చే సూర్యుడు మీకోసమే ఉదయిస్తున్నాడని చెప్పి ఆ ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయండి. ఇప్పుడు చెప్పినటువంటి కొన్ని విషయాలు జాగ్రత్తలు తీసుకొని దైవనామస్మరణ చేసుకోండి. మీ అదృష్టాన్ని బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు. అంతేకాకుండా మీ మీద మీకు, భగవంతుడి మీద మీకు ఎంత నమ్మకం ఉంటుందో మీ చుట్టూ ఉన్నటువంటి శత్రువులు ఎవరు కూడా మిమ్మల్ని కనీసం తాకను కూడా తాకరు. కాబట్టి మీ మీద మీరు పూర్తిగా నమ్మకాన్ని ఏర్పరచుకోండి. తర్వాత భగవంతుడి పట్ల నమ్మకాన్ని ఏర్పరచుకోండి. అసలు మా ఇంట్లోనే ఈ నాగదేవతల యొక్క సంచారం ఎందుకు ఏర్పడుతుంది, మా ఇంట్లో ప్రత్యేకంగా నాగదేవతల యొక్క సంచారం రావడానికి కలిగినటువంటి కారణాలు ఏమిటి అనేటటువంటి అనుమానం మీకు తలెత్తుండవచ్చు. అయితే దీనికి తగినటువంటి కొన్ని విషయాలనైతే మీరు తప్పకుండా తెలుసుకోవాలి. అదేంటంటే ఇప్పటి వరకు అంటే మన జీవితంలో ఏంటంటే మనకు తెలియకుండానే కొన్ని నాగదోషాలు, అలాగే కొన్ని మనం చేసిన తప్పులకు తెలియక అంటే మనకు కావాలని ఎప్పుడూ కూడా ఏ మనిషి ఏది చేయడండి. ఆ విధంగా మనం తెలియక కొన్ని విషయాల్లో గత జన్మల యొక్క కర్మ ఫలితాలు కానీ ఇలా కొన్ని విషయాల్లో సర్పదోషాలని చెప్పి చుట్టుకుంటూ ఉంటాయి. కాబట్టి సర్పదోషాల నుండి మనం బయటపడాలంటే కొన్ని అంటే మన పూర్వీకుల నుండి వస్తున్నటువంటి కొన్ని పూజా కార్యక్రమాలు కానీ లేదంటే వారి యొక్క అనుగ్రహ బలం, పితృదేవతల యొక్క ఆశీస్సుల వలన మనం వారి గురించి తెలుసుకోవాలి, మనం వాటి నుంచి బయటపడాలనేటటువంటి విషయం గురించి అంటే మన మనసు మంచిదైతే ఆటోమేటిక్గా భగవంతుడు ఏంటంటే అనేక రకాలుగా మనకి ఏదో ఒక విధంగా సహాయం చేస్తూ ఉంటాడు. అంటే పలానా పూజ చేసుకున్నానో లేదంటే ఈ విధంగా చేస్తే ఈ దారిలో వెళ్తే నీకు అన్ని విధాలుగా సేఫ్గా ఉంటావనో ఏదో ఒక రకమైనటువంటి సూచన మనకి ఇస్తూ ఉంటాడనమాట. ఆ విధంగానే మీకు కూడా మీకున్నటువంటి సర్పదోషాలు కావచ్చు, కాల సర్పదోషాలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా తొలగిపోవడానికి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనను మీరు చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఈ విధంగా పాములు మీకు కలలో కనిపించడం. ఇక మీకున్నటువంటి గ్రహ దోషాలు తొలగిపోవడానికి మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయానికి వస్తేనండి, మీరు ఎప్పుడైనా కానీ వారంలో వచ్చేటటువంటి శనివారం రోజున శనిదేవుడి యొక్క పూజను తప్పకుండా చేసుకోండి. అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి. ఇక ఆవుకు బెల్లంతో కలిపినటువంటి బియ్యం పిండిని ఆవుకు పెట్టండి. అలాగే ఆకుకూరలను ఆవుకు పెట్టండి.
ఇక గోసేవ అలాగే గోపూజ చేసుకోవడం వలన మీకు విశేషమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తాయి ఈ 4 రోజుల్లో. కాబట్టి తప్పకుండా ఈ విధమైనటువంటి పరిహారాలను, చిన్న చిన్న పరిహారాలను, మన చేత్తో చేసుకునేటటువంటి పరిహారాలను మనం చేసుకోవడం వలన అద్భుతమైనటువంటి ఫలితం అనేది ఒక్క రోజుకు రాకపోయినా అండి, ఆ ఫలితం అనేది మనకి ఎప్పుడోకప్పుడు అంటే మనకు తప్పకుండా ఆ ఫలితం అనేది వస్తుందన్నమాట. అలాగే ఈ 4 రోజుల్లో మీరు తప్పకుండా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని కానీ లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని సందర్శించండి. ఇక హనుమంతుల వారి ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అక్కడ కూర్చొని స్వామివారికి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ మీరు స్వామివారి వైపు అలా చూస్తూ చదువుకోండి. అలాగే వీలుంటే స్వామివారికి తమలపాకులను సమర్పించండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆరాధన మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ 4 రోజులు. ఇక వృద్ధులకు అలాగే అనాథ పిల్లలకు ఎవరైనా కానీ కనిపిస్తే మీరు తప్పకుండా వారికి మీ వంతుగా సేవ చేయండి. మనం ఏదో ఆశించి కాకుండా మన వంతుగా మనకు వారికి ఒక సహాయం చేస్తున్నాము, వారికి ఏదో పాపం అవసరం ఉంది అనేటటువంటి ఉద్దేశంతో వారికి ఏదైనా కానీ సహాయం చేయండి. అంతేకాకుండా మీకు తప్పకుండా పాటించవలసినటువంటి మరొక విషయం ఏమిటి అంటే, వీరు అంటే ఏదైనా కానీ ఇప్పుడు చెప్పుకున్నటువంటి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా, ఆ లెటర్స్తో ఉన్నటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా అయితే వీరు ఉండాలన్నమాట. అలాగే కొత్త వ్యక్తులను ఎవరిని కూడా మీ జీవితంలోకి ఈ 4 రోజుల్లో అస్సలు ఆహ్వానించకండి. అంతేకాకుండా కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలను కొంచెం దృష్టిలో ఉంచుకోండి. వారికి ఎటువంటి విషయాలను కూడా పూర్తిగా వారికి తెలియపరచకండి. అలాగే మీ జీవితంలో ఒక స్త్రీ ద్వారా కూడా లాభం అనేది ఉంటుందన్నమాట. అంటే వివాహ జీవితం గురించి అంటే జీవిత భాగస్వామి ఇచ్చేటటువంటి సలహాలు సూచనల వల్ల కూడా ఈ 4 రోజుల్లో ఒక స్త్రీ ద్వారా మంచి యోగం అనేది కలుగుతుంది. అంటే ఇంకా చెప్పాలంటే వారి యొక్క సలహాలు కానీ లేదంటే వారి యొక్క మాటలను కానీ మీరు ఏదైనా పాటించినట్లయితే మీ జాతకంలో గ్రహస్థితి అనేది బలంగా ఉంది కాబట్టి ఒక స్త్రీ ద్వారా లాభం, పురోగతి, సహాయం లభించేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. దీనిని జ్యోతిష్యంలో స్త్రీ ద్వారా పొందేటటువంటి యోగం అంటారు. అంటే భార్య లేదా మహిళ భాగస్వామి వలన ధనలాభం కావచ్చు, లేదంటే అత్తింటి ద్వారా ఆస్తి సంపద కావచ్చు, లేదంటే ఎవరైనా మీ మీద మహిళా బాస్ లేదా సహోద్యోగి సహాయం వలన మీకు ఏదైనా ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశం కావచ్చు, ఇలా అనమాట. అలాగే భార్య అదృష్టవంతురాలైతే వివాహం తర్వాత మీకు పురోగతి కూడా లభిస్తుంది. అలాగే కుటుంబ మహిళల వలన మీరు పేరు, గౌరవాన్ని కూడా పొందుతారండి. ఆర్థికంగా, మానసికంగా వారి ద్వారా మీకు మంచి మద్దతు అనేది ఉంటుందన్నమాట. అంతేకాకుండా శుక్రగ్రహం అనేది మీకు బాగా విపరీతంగా బలంగా కనిపిస్తుంది కాబట్టి మీరు శుక్రవారం రోజున లక్ష్మీదేవి యొక్క ఆరాధన అనేది తప్పకుండా చేసుకోండి. అలాగే గురుగ్రహ దృష్టి కూడా మీ మీద ఉంది కాబట్టి గురువుకు సంబంధించి అంటే దత్తాత్రేయ స్వామివారికి కానీ లేదంటే సాయిబాబా వారి యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారికి శనగల మాలను సమర్పించండి. ఈ విధంగా మీ చేత్తో అలాగే దైవారాధన అలాగే ఎవరికైనా కానీ వృద్ధులకు కానీ లేదంటే ఎవరికైనా సహాయం కోసం ఎదురు చూసేవారికి తప్పకుండా మీ వంతు సహాయం చేయండి. ఆ పుణ్యం అనేది మీకు తప్పకుండా ఫలిస్తుంది. తెలుసుకున్నారు కదండి. మరొక వీడియోలో కలుసుకుందాం.